కర్ణాటకలో కట్టల పాములు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నల్లధనాన్ని తెలుపుగా మార్చే దళారుల ముఠాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టేసింది. బ్లాక్ మనీకి బదులుగా కొత్త కరెన్సీ ఇస్తామంటున్న 7 మధ్యవర్తులను ఈడీ గాలమేసి పట్టేసింది. వారి దగ్గర నుంచి 99 లక్షల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకుంది. ఇలాంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నారనే అనుమానంతో విస్తృతంగా సోదాలు జరుపుతోంది. ఈడీ దేశవ్యాప్తంగా దాడులు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ బయటపడుతుండడం అధికార వర్గాలను నివ్వెరపరుస్తోంది. బ్యాంకు అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో కొత్త నగదు దళారులకు చేరడం అసాధ్యం. కనుక బ్యాంకు వర్గాలు కూడా ఈ మాఫియాలో భాగస్థులై ఉండొచ్చు అని భావిస్తున్నారు. దీంతో బ్యాంకు ఉన్నతాధికారులు మొదలు చిన్న స్థాయి ఉద్యోగుల వరకు అందరి ఆర్థిక వ్యవహారాలు, ఇతర లావాదేవీలపై కన్నేసి ఉంచాలని నిఘా సంస్థలు నిర్ణయించాయి. పెద్ద నోట్ల రద్దు